Hi friends, welcome to this channel Code with Javed. In this video, we will learn about computer generations. ఈ వీడియోలో మన టాపిక్ కంప్యూటర్ జనరేషన్. కంప్యూటర్ బేసిక్స్ యొక్క సిరీస్లో టుడే మా టాపిక్ ఏమిటంటే కంప్యూటర్ జనరేషన్స్. అంటే ఎన్ని జనరేషన్స్ ఉంటాయి, ఏ టెక్నాలజీస్ యూజ్ చేసినారు, ఎప్పుడు డెవలప్ చేసినారు, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఫర్ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కోసం కూడా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. కంప్యూటర్ జనరేషన్స్, జనరేషన్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో కంప్యూటర్ జనరేషన్స్లో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో ఎకర్ట్ అండ్ మౌచ్లీ డెవలప్డ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఎనాక్ ఇన్ 1946 ఇన్ ద యుఎస్ఏ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎకర్ట్ అండ్ మౌచ్లీ అనే ఇద్దరు సైంటిస్టులు 1946లో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ENIACని డెవలప్ చేసినారు. వ్యాక్యూమ్ ఏంటంటే ఆ కంప్యూటర్లో వ్యాక్యూమ్ ట్యూబ్ని యూజ్ చేసినారు. అంటే ఫస్ట్ జనరేషన్లో కోర్ ఎలిమెంట్ ఏమిటంటే వ్యాక్యూమ్ ట్యూబ్, దానికి యూజ్ చేసి కంప్యూటర్ని తయారు చేసినారు. టైం పీరియడ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ వాస్ ఫ్రమ్ 1946 to 1959. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో ఆ టైంలో, ఆ పీరియడ్లో 1946లో యూజ్ చేసినారు, దానికి తయారు చేసినారు. అది 1959 వరకు నడిచింది. అప్పటి వరకు దానిలో వర్క్ చేసినారు. దాంట్లో యూజ్ చేసింది ఏమిటంటే పంచ్డ్ కార్డ్స్ అండ్ పేపర్ టేప్ వాస్ సెకండరీ స్టోరేజ్ డివైసెస్. ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నాము, సిపియూలో ఉంటాయి కదా స్టోరేజ్ డివైసెస్ ఇన్పుట్, దాంట్లో మనము పంచ్డ్ కార్డ్స్ అండ్ పేపర్ టేప్ ఈ రెండింటిని యూజ్ చేసేవారు. అప్పుడు లిమిటెడ్ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ అండ్ స్లో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఆపరేషన్స్ చాలా స్లో ఉంది. అప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్ చాలా తక్కువ కెపాసిటీ. ఇట్ ఈస్ నాట్ పోర్టబుల్, అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి షిఫ్ట్ చేయడానికి రాదు. ఒకే దగ్గర ఆ కంప్యూటర్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అది ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ కంప్యూటర్ ఫస్ట్ జనరేషన్లో తయారు చేసింది చూపిస్తాను చూడండి. కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దానికి ఆపరేషన్ చేయాలి అంటే చాలా ఎలక్ట్రిసిటీని సప్లై చేయాల్సి వస్తుంది. మషిన్ కోడ్ యూజ్ ఫర్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేవు, అప్పుడు మషిన్ కోడ్నే యూజ్ చేసేవారు. దానికి ఎలక్ట్రిసిటీ కూడా చాలా కావాల్సి వస్తుంది. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి షిఫ్ట్ చేయలేము. చాలా తక్కువ స్టోరేజ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. ద సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ IBM. అది ఎనాక్ ఉండే ENIAC ఉందా. సెకండ్ జనరేషన్లో IBM 700, అట్లస్ అండ్ ICL 1901లో ఈ కంప్యూటర్ని తయారు చేసినప్పుడు. దీంట్లో కోర్ ఎలిమెంట్ ఏమిటంటే ట్రాన్సిస్టర్స్. సెకండ్ జనరేషన్లో కోర్ ఎలిమెంట్ ఏం యూజ్ చేసినారంటే ట్రాన్సిస్టర్. అదే ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్. సెకండ్ జనరేషన్లో కోర్ ఎలిమెంట్ ఏమిటంటే ట్రాన్సిస్టర్స్. ద టైమ్ పీరియడ్ ఆఫ్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ వాస్ ఫ్రమ్ 1959 to 1965. 1959 వరకు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ని యూజ్ చేసినారు. అండ్ 1959లో మరి సెకండ్ జనరేషన్ వచ్చింది, IBM 700, అట్లస్ అండ్ ICL 1901. ఇది 1959 నుంచి 1965 వరకు యూజ్ చేసినారు టైం పీరియడ్. అంటే ఎగ్జాక్ట్లీ 6 years వరకు సెకండ్ జనరేషన్ యూజ్ చేసినారు. టేప్స్ అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్ వాస్ యూజ్డ్ ఫర్ సెకండరీ స్టోరేజ్ కోసం టేప్స్ అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్ని యూజ్ చేసినారు. హై లెవెల్ ప్రొసీడ్యూరల్ లాంగ్వేజెస్ ఫోర్ట్రాన్ అండ్ కోబాల్ వేవ్ యూజ్డ్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం యూజ్ చేసినారు సెకండ్ జనరేషన్లో అంటే ఫోర్ట్రాన్ అండ్ కోబాల్. డోంట్ ఫర్గెట్ దిస్ నేమ్స్, ఫోర్ట్రాన్ అండ్ కోబాల్ వేవ్. ఫస్ట్ జనరేషన్లో పవర్ ఎక్కువ సప్లై చేయడం అవసరం పడింది, కానీ సెకండ్ జనరేషన్లో కొంచెం పవర్ తక్కువ ఉన్నా కూడా నడిచింది. ఆపరేట్ చేయడానికి చాలా తక్కువ పవర్ని యూజ్ చేసినారు. దీంట్లో కోర్ ఎలిమెంట్ ఏమిటంటే మ్యాగ్నెటిక్ కోర్ వాజ్ యూజ్డ్ ఫర్ ప్రైమరీ స్టోరేజ్లో మ్యాగ్నెటిక్ కోర్ని యూజ్ చేసినారు. ఫస్ట్ జనరేషన్లో వచ్చేసి కంప్యూటర్ వ్యాక్యూమ్ ట్యూబ్ని యూజ్ చేసినారు. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. ద థర్డ్ జనరేషన్ కంప్యూటర్ ఆర్ IBM 360, NCR 395, TDC 316 డెవలప్డ్ బై జాక్ కిల్బై అనే సైంటిస్ట్ ద్వారా థర్డ్ జనరేషన్ని కనిపెట్టబడింది. IBM 360, NCR 395, TDC 316 అనేది దానికి పేరు. దీంట్లో కోర్ ఎలిమెంట్ని ఏం యూజ్ చేసినారు అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేసినారు. అంటే ICs షార్ట్కట్లో చెప్పాలి అంటే ICs ఆర్ ద కోర్ ఎలిమెంట్ ఇన్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. అంటే ఈ సర్క్యూట్స్ వల్లనే కంప్యూటర్ యొక్క సైజ్ తగ్గిపోయింది. ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్ యొక్క సైజ్ చాలా పెద్దగా ఉండేది, సెకండ్ జనరేషన్లో కొద్దిగా తగ్గింది. ఫస్ట్ జనరేషన్లో కోర్ ఎలిమెంట్ ఏమిటంటే వాక్యూమ్ ట్యూబ్, సెకండ్ జనరేషన్లో కోర్ ఎలిమెంట్ ఏమిటంటే ట్రాన్సిస్టర్, అండ్ థర్డ్ జనరేషన్లో కోర్ ఎలిమెంట్ ఏమిటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్.
ద టైమ్ పీరియడ్ ఆఫ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ వాస్ ఫ్రమ్ 1965 to 1971. సెకండ్ జనరేషన్ 1959 నుంచి 1965 వరకు జరిగింది. అండ్ 6 years మ్యాక్సిమం సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్నే యూస్ చేసినారు. అండ్ 1965లో థర్డ్ జనరేషన్ని కనిపెట్టినప్పటి నుంచి 1971 వరకు దాంట్లోనే వర్క్ చేసినారు. మ్యాగ్నెటిక్ డిస్క్ వాస్ యూజ్డ్ ఫర్ సెకండరీ స్టోరేజ్. సెకండరీ స్టోరేజ్ని ప్రాసెస్ చేయడానికి మ్యాగ్నెటిక్ డిస్క్ని యూస్ చేసినారు. డెవలప్మెంట్ ఆఫ్ మినీ కంప్యూటర్స్. ఈ జనరేషన్లోనే మినీ కంప్యూటర్ని కనిపెట్టబడింది. ఇన్ దిస్ జనరేషన్ ఓఎస్ వాస్ డెవలప్డ్ స్మాలర్ దాన్ సెకండ్ జనరేషన్ కంటే చాలా తక్కువ సిస్టమ్ ఉండేది. ఇది అంటే సైజ్లో చాలా తక్కువ అయిపోయింది. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ఫోర్టాన్ 2 to 4, కోబోల్, పాస్కల్, PL1, ఆల్వోల్ 68 ఎక్సెట్రా. ఇప్పుడు జావా, C++, ఒరాకిల్, HTML ఎలా లాంగ్వేజెస్ ఉన్నాయో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, థర్డ్ జనరేషన్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమిటంటే ఇదే ఫోర్టాన్ 2 to 4, ఫోర్టాన్ 2, ఫోర్టాన్ 3, ఫోర్టాన్ 4 అండ్ కోబోల్, పాస్కల్, ఆల్వోల్. ఈ పాత లాంగ్వేజెస్ ఇవి. దీని ద్వారానే కొత్త లాంగ్వేజెస్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. ద ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ DEC-10, Star 1000, etc. Large scale integrated circuits was the core element and VLSICs. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్లో దాని పేరు ఏమిటంటే DEC-10, STAR 1000, etc. ఈ ఫోర్త్ జనరేషన్లో దీని పేర్లు. దీంట్లో ఐసీస్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూస్ చేయబడింది. థర్డ్ జనరేషన్లో జస్ట్ ఐసీస్ యూస్ చేసినారు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, కానీ ఫోర్త్ జనరేషన్లో లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూస్ చేసినారు. దీని టైం పీరియడ్ వచ్చేసి 1971 నుంచి 1985 వరకు ఉంది. అంటే దాదాపు ఇన్ని ఇయర్స్ దీంట్లో వర్క్ చేయబడింది. దీంట్లో ప్రైమరీ స్టోరేజ్ని దేన్ని యూస్ చేసినారంటే సెమీ కండక్టర్స్ని యూస్ చేసినారు. మీరు ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉంటే ఇవన్నీ తెలిసిపోతుంది. సో బేసిక్గా పోవాలి అంటే ప్రతిదీ నేర్చుకోవాలి. ఫోర్త్ జనరేషన్లోనే మైక్రో కంప్యూటర్ ఆర్ పీసీని డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్ని కూడా యూస్ చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫోర్త్ జనరేషన్ నుంచే C++, DBMS ఇలాంటి లాంగ్వేజెస్ని యూస్ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఫోర్త్ జనరేషన్ C++ స్టార్ట్ అయింది. దాదాపు 50 years నుంచి C అండ్ C++ ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. ఇంత పెద్ద లాంగ్వేజెస్, వెరైటీ లాంగ్వేజెస్ వచ్చినప్పటికీ, లైక్ పైథాన్, జావా ఇలాంటి లాంగ్వేజ్ వచ్చినప్పటికీ C++ అండ్ C యూజ్ అవుతూనే ఉంది. అంటే దీని డిమాండ్ ఇంకా ఉంటుందన్నమాట. అప్లికేషన్ డెవలప్మెంట్ బై యూజర్స్ విత్ యూజర్ ఫ్రెండ్లీ. ఫోర్త్ జనరేషన్ నుంచే అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. లైక్ ఇప్పుడు ఫోన్లో యూజ్ చేసే అప్లికేషన్స్ అంతా ఫోర్త్ జనరేషన్ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ద ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ డెస్క్టాప్, ల్యాప్టాప్ అండ్ పామ్ టాప్ ఎక్సెట్రా. అంటే ఫిఫ్త్ జనరేషన్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న జనరేషన్లో డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ అండ్ పామ్ టాప్ ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఆ సిస్టమ్స్ ఇక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్ట్ కానికి ఛాన్స్ లేకుండే. అది సైజ్లో కూడా చాలా పెద్దగా ఉంటుండే అండ్ ఎలక్ట్రిసిటీ కూడా చాలా ఎక్కువ యూజ్ చేసుకుంటుండే. కానీ ఇప్పుడున్న సిస్టమ్స్, ఇప్పుడున్న కంప్యూటర్ ఎక్కువ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటుంది అండ్ రిజల్ట్ మనకు చాలా క్విక్లీగా ఇచ్చేస్తుంది. ఫిఫ్త్ జనరేషన్లో అంటే ప్రజెంట్ యూజ్ చేస్తున్న కంప్యూటర్స్లో ULSI అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేస్తున్నాం. ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ద ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ డెస్క్టాప్, ల్యాప్టాప్ అండ్ పామ్ టాప్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నది ఏమిటంటే ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అనే, లైక్ డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ అండ్ పామ్ టాప్. డెస్క్టాప్ అంటే ఒకే చోటు పెట్టుకొని యూజ్ చేయాల్సి వస్తుంది. ల్యాప్టాప్ అంటే మనం ఎక్కడైనా తీసుకొని వెళ్ళొచ్చు. పామ్ టాప్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దీంట్లో యూజ్ చేసే కోర్ ఎలిమెంట్ ఏమిటంటే ULSI అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. షార్ట్కట్ చెప్పాలంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఫిఫ్త్ జనరేషన్ ఈజ్ 1985 టు టిల్ డేట్. అంటే 1985 నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నది ఫిఫ్త్ జనరేషన్. ఫోర్త్ జనరేషన్ 1971 నుంచి 85 వరకు నడిచింది. అండ్ దాని తర్వాత 1985 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా